పితాపుత్ర పవిత్ర ఆత్మ నామములో ఆమెనండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మరి తప్పిపోయిన కుమారుడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనాలండి. తప్పిపోయిన కుమారుడు. తిరుగుబాటుతనము పాపము, తిరుగుబాటుతనము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణమండి. యెషయా గ్రంథములో మరి 1వ అధ్యాయంలో మరి ప్రభు అంటున్నారు, నా ప్రజలు నన్ను ఆకాశమా వినుడే, భూమియో ఆలకించుడే, కనిపించిన పిల్లలు నా మీద తిరగబడిరే అని మరి దేవుడు బాధపడుతున్నాడండి. అయితే తప్పిపోయిన కుమారుడిది ఎన్నోసార్లు మరి మనం వినున్నామండి, ఎన్నో విధములుగా కూడా మనం విని ఉన్నాము. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు, ఒక మనుషునికి 2 కుమారులు ఉంటే మరి చిన్నవాడు తండ్రి ఆస్తి అడుగుతాడు. అవునండి, పెళ్ళవలేదు, పెళ్ళవంది తండ్రి ఆస్తి ఎలా వస్తుందండి? తండ్రి గద్దించే ఉంటాడు. అయినా కానీ ఈ అబ్బాయి వినకుండా నా భాగము నాకు ఇవ్వు, ఆస్తిలో నా భాగము నాకు ఇవ్వు అని మరి అన్నప్పుడు తండ్రి మరి కొంత ఆస్తి ఇస్తాడు. మరి అంతా తీసుకొని మరి క్యాష్ చేసుకొని దూర ప్రాంతానికి వెళ్తాడు. తప్పు చేసేవాళ్ళు ఎప్పుడైనా దగ్గరలో చేయరండి, ఎవరు చూడకుండా ఉండాలని దూర ప్రాంతంకి వెళ్తారు. వెళ్ళి అక్కడ వేశ్యలతో తిరుగుతూ మరి ఎంజాయ్ చేసుకుంటూ స్నేహితులకు పెట్టుకుంటూ మరి ఆగం చేసుకుంటారు. ఆగం చేసుకొని మరి దుర్వ్యాపారములను పాడు చేసిన అదంతా ఖర్చు చేసిండంట. డబ్బంతా ఖర్చు అయిపోయింది. అంత తిరిగాడు, సినిమాలు చూశాడు, షికారులు చేశాడు. మరి దూర ప్రాంతంలో మరి అంత ఖర్చు చేసి లాస్ట్కి ఆహారం దొరక్క పందులు తినే పొట్టు కూడా చిన్న కుమారుడికి దొరకలేదండి. అప్పుడు అనుకున్నాడు, కడుపు నింపుకుందామన్నా పందులు తిననివ్వలేదు, తన్ని పడేసినాయి. మరి అప్పుడు అనుకుంటాడు, నా తండ్రి దగ్గర అనేక మంది కూలివారు ఉన్నారు, వాళ్ళకి సంతృప్తిగా భోజనం ఉంది. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి కేవలం నీకు నేను విరోధముగా పాపం చేశానని నా పాపాన్ని ఒప్పుకుంటా అనేసి మరి అనుకుంటాడు. అనుకున్నప్పుడే మరి వాడు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందాడు. అనుకొని తిరిగి వస్తాడు. దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ పందుల దగ్గర, పందులు మేసేవాడి దగ్గర ఎంత వాసన వస్తుందండి. అయినా కానీ మరి తండ్రి అలా వెళ్ళాడు. ఆ తండ్రి ఎవరు? మన ప్రభువైన యేసే. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు పశ్చాత్తాపం పొందుతాడా, ఎప్పుడు మారు మనసు పొందుతాడా, రక్షణలోకి ఎప్పుడు వస్తాడా అని తండ్రి మనకి ఎదురు చూస్తున్నాడండి. కాబట్టి ప్రియమైన వారలారా, మరి మనం కూడా తప్పులు ఎన్నో చేస్తున్నాం. మరి దూరంగా ఉన్నప్పుడే మరి ప్రభు వెళ్ళి మరి అతన్ని ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకుని ఏం చేస్తాడండి, వెంటనే పనివారులకు అప్పచెప్తాడు. ఇతనికి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి తొడుగుము అంటే ఖరీదైన బట్టలు, ప్రశస్త వస్త్రము, మంచి వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు, తెలుపు వస్త్రాలు తొడగమని ఆర్డర్ వేస్తాడండి. రెండవది చేతికి ఉంగరం పెట్టమంటాడు. చేతికి ఉంగరం పెట్టండి. మూడవది పాదములకు చెప్పులు తొడగండి. అవునండి, మనకు కూడా దేవుడు పాదాలకి మరి నెమ్మది పొందటానికి మనకు కూడా మరి సమాధాన జోడి కూడా మనకు కూడా తొడుగుతాడు. కొవ్విన కోడి దూడను తెచ్చి వధించండి, అందరము తిని సంతోషించుదాము. ఇప్పటివరకు సంతోషించలేదండి ఇది. మరి తండ్రి కొడుకు పోయిన దగ్గర నుంచి దుఃఖంతో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూశాడు. ఇప్పుడు సంతోషపడదామని చెప్పి మరి పనులన్నీ చేయమంటాడు. మరి అన్నీ వదులుకొని పోయాడు. అయినా కానీ అంత ఖర్చు చేశాడు. అయినా కానీ తండ్రి మరి దూరంగా ఉన్నప్పుడే చూసి మరి కొడుకుని కౌగలించుకొని నానా అని చెప్తాడు. పెద్ద కొడుకు వచ్చి నానా నాకు ఎప్పుడైనా మేకపిల్లనివ్వలేదు, నా స్నేహితులతో నేను సంతోషంగా ఉండాలని అన్నప్పుడు అప్పుడు తండ్రి అంటాడు, చూడండి ప్రియమైన మంచి నావన్నీయు నీవి నానా, నువ్వు నాతోనే ఉన్నావు, నాతోనే గడిపావు, నా ఆజ్ఞలు పాటించావు, నావన్నీ నీవంటాడు పెద్ద కుమారుడితో. పెద్ద కుమారుడు అలుగుతాడు, ముఖం మార్చుకుంటాడు, ఏడుస్తాడు. ఈ బ్యాండ్ మేళాలతో అంతా ఆగం చేసిన కొడుకుకే నువ్వు మళ్ళా సంతోషంగా చేస్తున్నావు పండగ,
మరి నాకు ఏమీ లేదు, నేను ఎప్పుడు నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తున్నగా నానంటే అప్పుడు తండ్రి ఎంత గొప్ప మాట అంటాడు, అయ్యా కుమారుడా నాకున్నవన్నీ నీయి ప్రభువా, నీయి నానా నీయి అని మన ప్రభువు చెప్తాడండి. ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు కూడా దేవుడి ఆజ్ఞలు పాటించుకుంటూ చర్చికి పోకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన ఆజ్ఞలలో ఉన్నట్లయితే ఆయన అన్నీ కూడా ఎవరి అండి, మనయేనండి. మనమే సంతోషంగా మనం ఆయనలో అనుభవిస్తాం, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. కాబట్టి మనము ఆయనలో ఆజ్ఞలు పాటించి మనం త్రోవ తప్పిపోకుండా ఆయనలో ఉందామండి. ఒక చిన్న పాట పాడుకుందాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ మనిషిని నేనేనయ్యా, ఆ తండ్రి దేవుడేనయ్యా, ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా నారాకక ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా, సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదార్చినది నీ ప్రేమేనయ్యా. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభా, పరలోకమందున మహారాజా, మేమెన్నో నీకు ఇష్టం లేని పనులు చేస్తున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని దయతో క్షమించండి. దుడుకు చిన్నవాడిని ఏ విధంగా క్షమించారో మమ్మల్ని, మా బిడ్డల్ని కూడా క్షమించండి నాయన. మేమెన్నో పొరపాట్లు చేస్తున్నాం ప్రభా, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ఆదరిస్తున్నావు, మమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నావు ప్రభా. ప్రశస్తమైన వస్త్రాలు మాకు కూడా ఇవ్వయ్యా, ఉంగరం మాకు కూడా పెట్టయ్యా. అయ్యా సహాయం చేసి మా పాదాలకు సమాధానమని జోళ్ళు తొడగమని మరి ప్రభా మాకు సహాయం చేయమని, మా బిడ్డలను ఆశీర్వదించడం, మా పాపాలను క్షమించమని, మరి మా పిల్లల పాపాలను క్షమించమని, అయ్యా సరి అయిన మార్గంలో ఉంచమని ప్రియమైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామములో ఆమెన్.